అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సచివాలయంలో మనకొచ్చిన సమస్యకి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎలా గ్రీవెన్స్ పెట్టాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఎన్బిఎం లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత క్రియేట్ గ్రీవెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం అక్కడ మన ఆధార్ నెంబర్, దానికి సంబంధించిన స్కీమ్, తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా మన డీటెయిల్స్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డీటెయిల్స్ అవన్నీ రావడం జరుగుతుంది. లాస్ట్లో మనకు వస్తుంది ఇలా గ్రీవెన్స్ టైప్ అని అడుగుతుందండి. ఇక్కడ మనం చూసుకుంటే చాలా రకాల గ్రీవెన్స్లు అనేవి ఇక్కడ ఉన్నాయి. మనం ముందుగా చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అనే ఆప్షన్. అంటే పిల్లవాడు ఆర్ స్టూడెంట్ ఎలిజిబుల్ అయినప్పటికీ ఎలిజిబుల్ లిస్ట్లో లేడు, అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో లేడు. అలాంటి వాళ్ళకి మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అన్న దగ్గర నో పెట్టాలి. నో పెట్టి మనం ఇక్కడ బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇలా ఇక్కడ చూసినట్టయితే మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే చైల్డ్ ఐడి అంటే మనకు స్కూల్ వాళ్ళు ఇస్తారు. పెన్ ఐడి, చైల్డ్ ఐడి అని 2 రకాల ఐడీలు ఉంటాయి. మనం ఇక్కడ చైల్డ్ ఐడి అని ఎంటర్ చేయొచ్చు, పెన్ ఐడి అని ఎంటర్ చేయొచ్చు. అలాగే డిస్టిక్, స్కూల్, మండల్, స్కూల్ నేము, క్లాస్, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్. అలాగే ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అన్న దగ్గర మదర్ ఆధార్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ రికమెండేషన్, ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్, అలా ఏమైనా రిమార్క్స్ ఉంటే అవి మనం ఇక్కడ ఎంటర్ చేసి గ్రీవెన్స్ సబ్మిట్ చేసినట్లయితే మనకు ఒక గ్రీవెన్స్ ఐడి రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం మన గ్రీవెన్స్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే మనం రెండో ఆప్షన్ చిల్డ్రన్ ఆర్ మదర్ వర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్. అంటే మనకి ఇందాక ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి సేమ్ ఉన్నాయి. చిల్డ్రన్ ఆర్ మదర్ వర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అంటే ఇది మనకు వచ్చిన స్టేటస్. ఒకవేళ మదర్ కానీ స్టూడెంట్ కానీ రేషన్ కార్డులో లేరు అని మనకు రీజన్ వచ్చినప్పుడు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అంటే నో పెట్టాలి, ఎస్ పెట్టకూడదు. బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. అలాగే మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము, చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము, చైల్డ్ ఐడి ఆర్ పిన్ ఐడి ఏదైనా ఎంటర్ చేయొచ్చు. అలాగే పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు అనే డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ రైస్ కార్డ్ నెంబరు, బెనిఫిషరీ ఆధార్ అన్న దగ్గర మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. అలాగే రికమెండేషన్స్ దగ్గర మనము రైస్ కార్డు వీళ్ళకు ఉంది అని మనం ఇక్కడ ఏమైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. అలాగా సబ్మిట్ చేసినప్పుడు మనకు ఒక గ్రీవెన్స్ ఐడి రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చైల్డ్ ఆర్ మదర్ వర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఇందాక చిల్డ్రన్ ఆర్ మదర్ వర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అన్నాడు. ఇదేమో వర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్ అంటున్నాడు. అంటే ఇద్దరికీ రైస్ కార్డు ఉంది కానీ వేరు రైస్ కార్డులలో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దీనికి కూడా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము రేషన్ కార్డులో ఉంటే చాలు కానీ సేమ్ రేషన్ కార్డులో ఉండవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇలా ఎర్రర్ వచ్చిన వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి గ్రీవెన్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ మదర్ వర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ అంటే ఇద్దరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు కానీ సేమ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు. అలాంటప్పుడు ఇద్దరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండవలసిన అవసరం కూడా లేదు. వేరు మ్యాపింగ్ హౌస్ హోల్డ్స్లో ఉన్నా ఏం కాదు. కాకపోతే మనము చెక్ చేసుకుని వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే ఆ పిల్లవాడిని వీళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అయినా ఏం సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. తల్లిదండ్రులు ఇద్దరు, తల్లి మరియు పిల్లలు అందరూ ఒకటే రేషన్ కార్డు, ఒకటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే రేపు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి
మనం దాన్ని ఇప్పుడే రెక్టిఫై చేసుకుంటే మంచిది. ఇక్కడ కూడా సేమ్ మనము బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ నో పెడతాము. అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. మదర్ ఆధార్, చైల్డ్ ఆధార్, చైల్డ్ ఐడి, ఏ స్కూల్లో చదువుతున్నాడు, బెనిఫిషియరీ ఆధార్ అంటే మదర్ ఆధార్ ఎంటర్ చేస్తాము. రికమెండేషన్స్, నెక్స్ట్ సబ్మిట్ గ్రీవెన్స్. మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చి చైల్డ్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ హ్యావింగ్ సేమ్ యూఏడి. ఇక్కడ స్కూల్ వాళ్ళు కొంతమందికి స్టూడెంట్కి మదర్కి ఒకటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళందరికీ ఇలా ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఎర్రర్ రావడం ఇలాంటి ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మదర్ నేమ్ దగ్గర అలాగే స్టూడెంట్ నేమ్ దగ్గర ఒకరి పేరే ఉండడం జరిగింది. అలాగే ఒకరి ఆధార్ నెంబరే ఉండడం జరిగింది. అలాంటి వాళ్ళకి మనం ఈ గ్రీవెన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చిల్డ్రన్ మదర్ గార్డియన్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ అంటే ఇందులో మనకి తల్లికి వందనంకు సంబంధించి మనకు ఇద్దరే అండి మెయిన్, స్టూడెంట్, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ గార్డియన్. వీళ్ళందరూ కూడా ఇక్కడ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ అంటే హౌస్ హోల్డ్ డేటాబేస్లో వీళ్ళు లేరు అని అర్థం. దీనికి మనం ఏం చేయాలంటే మనం గ్రీవెన్స్ రైట్ చేసేదానికన్నా ముందు మనం అసలు వీళ్ళ అందరూ హౌస్ హోల్డ్లో ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని హౌస్ హోల్డ్లో ఉంటే అందరూ ఒకటే హౌస్ హోల్డ్లో ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకుంటే అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయ్యి తర్వాత ఈ గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే గవర్నమెంట్ చెక్ చేసినప్పుడు వీళ్ళు హౌస్ హోల్డ్ డేటాబేస్లో కనిపించడం జరుగుతుంది. సో గవర్నమెంట్ వీళ్ళు హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉన్నారు అని చూసి వీళ్ళని ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. కావున ఈ ఆప్షన్ ఈ ఎర్రర్ వచ్చిన వాళ్ళు ముందుగా హౌస్ హోల్డ్ డేటాబేస్లో చెక్ చేసుకుని లేకుంటే హౌస్ హోల్డ్ డేటాబేస్లో యాడ్ అయ్యి తర్వాత గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. ఇక్కడ కూడా మనకు సేమ్ ఆప్షన్స్ అడగడం జరిగింది. సో ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు గ్రీవెన్స్ అనేది పెట్టడం కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ, చాలామందికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చిందండి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి మారాయి చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎలక్ట్రిసిటీ గ్రీవెన్స్ పెట్టేటప్పుడు యాక్చువల్గా మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరికైతే కరెంటు మీటర్లు చూపిస్తున్నాయో, ఎవరి పేరు మీద అయితే చూపిస్తున్నాయో వాళ్ళ పేరు మీద మనము గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. అంటే మనం ఇందాక ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ ఎవరి పేరు మీద అయితే మీటర్స్ ఉన్నాయో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబరు, ఆ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు. అలాగే ఇక్కడ బెనిఫిషియరీ ఆధార్ అంటే మనం మదర్ ఆధార్ ఎంటర్ చేయాలి, లేదా ఎవరికైతే మీటర్లు ఉన్నాయో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే రికమెండేషన్స్ మనం ముందుగా అసలు మనకి ఇక్కడ చూపిస్తుందండి, ఇక్కడ ఎనర్జీ అన్న దగ్గర చూపిస్తుంది. మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఎన్ని మీటర్లు ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. అలా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ మీటర్లన్నీ మీవే కాదా, వేరే వాళ్ళ ఎవరి అన్నా ఉన్నాయా అని చెక్ చేసుకొని ఒకవేళ మీ మీటర్లు కాకుండా వేరే వాళ్ళ మీకు యాడ్ అయి ఉంటే అవన్నీ ఏఈ ఆఫీస్కి వెళ్ళి డిలీట్ చేయించుకోవాలి. అలాగే మీ మీటర్లు అయితే మనం ఏం చేయలేము. అలాగా తర్వాత గ్రీవెన్స్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఫోర్ వీలర్ అన్నప్పుడు చూడండి, మనకి సేమ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, స్కూల్ అడుగుతుంది, బెనిఫిషరీని ఆధార్ అడుగుతుంది, వెహికల్ నెంబర్ కూడా అడుగుతుంది. మనకి వెహికల్ నెంబర్ ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్ అనే దగ్గర మనకు వెహికల్ ఉన్నట్లయితే హ్యావింగ్ వెహికల్ అని వస్తుంది. మనం దాని మీద క్లిక్ చేస్తే ఆ వెహికల్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ కూడా మనము ఎవరికైతే ఫోర్ వీలర్ ఎవరి ఆధార్కి చూపిస్తుందో వాళ్ళ ఆధార్ పేరు మీదనే, ఆధార్ నెంబర్ మీదనే మనం ఈ గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. ఒకవేళ
అన్నోన్ పర్సన్ మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉంటారు. ఆ పర్సన్కి కార్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనము ఆ పర్సన్ ఎవరు ఐడెంటిఫై చేసి మనం అతన్ని వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి మార్పించుకోవాలి అని చెప్పి మార్పించాలి. అప్పుడు అతను వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనకు ఆ సమస్య అనేది క్లియర్ అవుతుంది. మనం ఎలిజిబుల్లోకి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అతను మీ హౌస్ హోల్డ్లో ఉన్నంత వరకు అతని కార్ చూపిస్తుంది, మీరు ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి అలా ఏమన్నా ఉంటే మీ హౌస్ హోల్డ్లో అతన్ని తొలగించేదానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనం పైన చూసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీని చూపిస్తుందండి. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ డిజిగ్నేషను అన్నీ చూపిస్తుంది. కాబట్టి కొంతమంది అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తూ మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీని చూపిస్తుంది. అలాంటి వాళ్ళు ఈ గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. లేదా కొంతమంది ఇందాక చెప్పినట్టు అన్నోన్ పర్సన్స్ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళని డిలీట్ చేసేందుకు మీరు ఒకసారి డిఏతో మాట్లాడి డిలీట్ చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకి సేమ్ ఆప్షన్స్ అడుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ చాలామంది 0 రిటర్న్స్ చేయడం జరిగింది, లేదా ఇంతకుముందు ఇప్పుడు 3-4 ఇయర్స్ బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు పే చేయట్లేదు. కానీ రిమార్క్ అనేది అలాగే ఉండడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ గ్రీవెన్స్ అనేది రైట్ చేస్తే అది నెక్స్ట్ ఫర్దర్గా డిఏ నుంచి ఇంకొకరికి వెళ్తుంది. అట్లా వెళ్ళి అది ఏమైనా సమస్య తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇన్వాలిడ్ చైల్డ్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ అంటే స్కూల్ వాళ్ళు తప్పుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు మీ డేటా అనేది సరిగా కరెక్ట్గా రాదు. గవర్నమెంట్ ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది, వీళ్ళ ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా లేదు అని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్కూల్లోకి వెళ్ళి కరెక్షన్ చేయించుకోవాలి. స్కూల్ డేటాబేస్లో కరెక్షన్ చేయించుకున్న తర్వాత మనము ఇక్కడ ఈ మదర్ ఆధార్, చైల్డ్ ఆధార్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినట్టయితే అప్పుడు కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా వరకు ఇన్వాలిడ్ ఆధార్ అనేది చాలా తక్కువగానే ఉంటాయి. కాకపోతే మిస్ మ్యాచ్ అంటే ఒకరి ఆధార్ ఇంకొకరికి ఎంటర్ చేయడం అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. కానీ ఇలా ఇన్వాలిడ్ ఆధార్ అనేవి కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే ల్యాండ్ వచ్చి మనకి మాగాని 3 ఎకరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు. అలాగే మెట్ట భూమి అయితే 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. మొత్తం కలిపి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఒకవేళ మనకి ఉంటే మనం ఏం చేయలేము, మనం గ్రీవెన్స్ పెట్టినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఒకవేళ వేరే వాళ్ళ భూమికి మన ఆధార్ లింక్ అయి ఉంటే మనం ఇక్కడ ఎన్బిఎం లాగిన్లో చూసుకోవచ్చు. మనము ఆ ల్యాండ్ ఇక్కడ చూపిస్తుంది కండి, వెట్ ల్యాండ్ అని 1.87 దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు సర్వే నెంబర్ కూడా చూపిస్తుంది. మనము ఆ సర్వే నెంబర్స్ చూసి ఒకవేళ మన పొలం కాకుండా వేరే వాళ్ళది ఎవరిదన్నా మనకి యాడ్ అయింటే మనము కన్సర్న్ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇది మాది కాదు, అన్నోన్ పర్సన్స్ మాకు యాడ్ అయిందని చెప్పి డిలీట్ చేయించుకోవచ్చు. అలాంటప్పుడు మాత్రమే మనకు ఆ ల్యాండ్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. మరియు ఆ రిమూవ్ చేసిన ల్యాండ్ అనేది వెబ్లాండ్లో అప్డేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఇక్కడ గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత మనం ఎలిజిబుల్లోకి రావడం జరుగుతుంది. అక్కడ వెబ్లాండ్లో మన డేటా మారకుంటే సేమ్ ఇక్కడ అదే ల్యాండ్ చూపిస్తుంది, మనం ఎలిజిబుల్లోనే ఉంటాం. కాబట్టి ఫస్ట్ వెబ్లాండ్లో మారేంత వరకు మీరు ఎంఆర్ ఆఫీస్లో మాట్లాడి చేయించుకుంటే అప్పుడు ఎలిజిబుల్లోకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గ్రీవెన్స్ వచ్చి
మదర్ ఆర్ గార్డియన్ ఆర్ చైల్డ్ ఆర్ ఫాదర్ డెత్. ఇక్కడ స్కూల్ వాళ్ళు మరి అది కావాల్సి చేశారో తెలియక చేశారో ఏమో కానీ చాలామంది చనిపోయిన వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ నెంబర్స్ అనేవి ఎంటర్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఈ రిమార్క్ అనేది రావడం జరిగింది. లేదా వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరుగుతుంది. మనం అది చూసి మార్చాలి అన్నప్పుడు మరి వాళ్ళు చనిపోయారు, వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గార్డియను ఫాదరో మదరో ఆధార్ ఎంటర్ చేయాలి, మార్చాలి అనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్ ఇచ్చేసి మనం చేస్తాము. ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే చైల్డ్ ఆధార్, చైల్డ్ ఐడి, ఏ స్కూల్లో చదువుతున్నాడు, ఇక్కడ ఫాదర్ మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే బెనిఫిషియరీ ఆధార్, ఫాదర్ మదర్ ఆర్ గార్డియన్ అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆధార్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎవరిదైతే మార్చాలో వాళ్ళ ఆధార్ ఎంటర్ చేయాలి. తర్వాత రికమెండేషన్స్ ఇవన్నీ చేసి సబ్మిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్, సరైన ఆదాయ ధృవీకరణ లేదు అని రిమార్క్ వచ్చిన వాళ్ళందరికీ ఇదే అండి, నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అంటే మీకు రేషన్ కార్డు లేదు అని. కానీ చాలామందికి రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఈ సమస్య అనేది వచ్చింది. సో అలాంటి వాళ్ళు మన ఇక్కడ ఫోన్ నెంబర్, ఏ స్కూల్లో చదువుతున్నాడు, ఆ రేషన్ కార్డ్ నెంబర్, బెనిఫిషియరీ ఆధార్ వేసి ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్లోకి రావడానికి అవకాశం ఉంది. అలాగే పేమెంట్, ఇది మెయిన్ అండి. ఎందుకంటే చాలామంది ఎలిజిబుల్లోకి రావడం జరిగింది, ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు కానీ ఇంకా డబ్బులు పడలేదు. కొంతమంది అసలు ఏ లిస్ట్లో నేమ్ లేదు, గ్రీవెన్స్ పెట్టాము, ఇప్పుడు మనం చెప్పిన రిమార్క్స్ గ్రీవెన్స్ పెట్టాము, తర్వాత లిస్టులోకి రావడం జరిగింది కానీ డబ్బులు పడలేదు. ఆర్ స్టేటస్ ఎలిజిబుల్ అండ్ టు బీ పెయిడ్, ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని రావడం జరిగింది. వాళ్ళందరికీ డబ్బులు పడాలంటే ఈ పేమెంట్ అనే గ్రీవెన్స్ సెలెక్ట్ చేసుకొని మనము గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. అంటే పేమెంట్ అంటే మేము ఎలిజిబుల్లోనే ఉన్నాము కానీ మాకు మనీ ఇంకా పడలేదు అని మనం ఈ గ్రీవెన్స్ అనేది రైట్ చేస్తాము. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇప్పటికే గ్రీవెన్స్ రైట్ చేశారు, ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చారు కానీ అమౌంట్ పడలేదు. సో వీళ్ళందరూ కూడా ఒకవేళ సచివాలయంలో ఎంప్లాయీస్కి తెలియలేకుంటే మీరు ఈ వీడియో చూసి చెప్పండి వాళ్ళకి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం గ్రీవెన్స్ రైట్ చేయాలి సార్ అని. లేదా వాళ్ళకి ఈ వీడియో చూపించండి, ఇలా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ రైట్ చేయాలని చెప్పారు, చేయండి అని చెప్పండి. ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాక బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, బెనిఫిషరీ ఆధార్, అలాగే రికమెండేషన్. ఇవన్నీ అయిపోయాక లాస్ట్ ఆప్షన్ అర్బన్ ప్రాపర్టీ. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు. ఎక్కువ ఉంటే ఇనెలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఈ అర్బన్ ప్రాపర్టీ అనేది రిమార్క్లో రావడం జరుగుతుంది. నాకు తెలిసి చాలా తక్కువ మందికే ఈ రిమార్క్ అనేది వచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అర్బన్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని స్కూల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి బెనిఫిషరీ ఆధార్ ఎంటర్ చేసి గ్రీవెన్స్ రైట్ చేయాలి. ఇందులో అర్బన్ ప్రాపర్టీ, ల్యాండ్, ఎలక్ట్రిసిటీ ఇవి అనేవి మెయిన్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క డేటాబేస్లో ముందుగా తొలగించిన తర్వాత మాత్రమే మనం ఈ గ్రీవెన్స్ రైట్ చేస్తే దానికి ఉపయోగం ఉంటుంది. మనం ఆ డిపార్ట్మెంటల్ డేటాబేస్లో తొలగించకుండా గ్రీవెన్స్ రైట్ చేసినప్పటికీ మనకు ఆ డేటాబేస్లో అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ అదే డేటా తీసుకుంటుంది, మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ముందు కన్సర్న్ డిపార్ట్మెంటల్ డేటాబేస్లో మారేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే గ్రీవెన్స్ రైట్ చేసినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్లోకి రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.